ఇప్పుడు కేవలం అదే జరుగుతుంది. సంసారాలని నాశనం చేస్తుంది, పిల్లల్ని జీవితాల్ని వాళ్ళ భవిష్యత్తుని ఆగమ్య గోచరం చేస్తుంది. దిక్కులేనటువంటి పరిస్థితి, ఇంతమంది ఒకే జీతం మీద బతకవలసినటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితిలోకి ఈ పరిస్థితి. సింపుల్గా అతను నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఇందాక. కానీ ఇదేంటంటే మగవాడికి కావాల్సింది ఏంటంటే తన ప్రేమ స్వచ్ఛమైంది అయితే కనుక అసర్టివ్నెస్ కావాలి. అంటే బల్లగుద్ది చెప్పాలి, అమ్మ నేను ఈ పెళ్లి చేసుకోను. మళ్ళీ దానికి ఏంటంటే ఇతను ఏమని పెడుతున్నాడంటే మేడం, ఈ పెళ్లి చేసుకుంటే మేనరికం అవుతుంది, పిల్లలు అవుటి వాళ్ళు పుడతారు అనేటటువంటి అంశాలను తీసుకొచ్చి ఇతను ఏదో విధంగా ఏంటంటే రెండు పడవల మీద కాలు వేసి ఇది బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు మేడం. అంటే ఏంటంటే ఇతనికి ముందే ప్రీఫిక్సేషన్ ఉంది. అంటే ఏ విధంగా ప్రీఫిక్సేషన్ అంటే కనుక పెద్దలకు నచ్చినటువంటి పెళ్లి, నాకు నచ్చినటువంటి ఒక పెళ్లి, ఈ విధంగా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. ఈ ప్లాన్ నాకు ముందే లేదండి అని చెప్పడానికి అయితే ఇక్కడికి లేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకముందే ఈ అమ్మాయిని వదలాలి అనేటటువంటి ఆలోచన మీ మనసులో లేదు. ఈ రోజు ఇక్కడ కూర్చుని మీరు ఏమంటున్నారంటే ఆ అమ్మాయి పదే పదే ఆ ఇంటికి వెళ్ళిపోవటం వల్ల ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్నారు. కానీ ఈమెను పెళ్లి చేసుకునేటటువంటిది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఆలోచన మీకు ముందు నుంచి ఉంది. ఎటొచ్చి ఇది ఏంటంటే పెద్దలకి నచ్చాలి, నాకు నచ్చాలి. సో రెండు వైపులు బ్యాలెన్స్ చేశారు. ఆ బ్యాలెన్స్ కాస్త ఏంటంటే ఆ అమ్మాయికి రకరకాల ఆస్తులు రాసిచ్చేయటంలో ఆ బ్యాలెన్స్ చూపెట్టడానికి ప్రయత్నం చేశారు, ఈ అమ్మాయిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేశారు. ఇది మీ చదువు మీకు నేర్పించినటువంటి విలువ. ఎంఎస్సి బిఎడ్ అంటే ఎంత చదువు అండి, అది ఎన్ని వాల్యూ సిస్టమ్స్ తెలియాలి, ఏమీ తెలియలేదు. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇది ఒక టైప్ ఆఫ్ సైకాలజీ అని మనం చెప్పుకోవచ్చు మేడం. అంటే ఇది ఎలాంటి సైకాలజీ అంటే కనుక ఫస్ట్ ఏదన్నా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను ముందుగానే విశ్లేషిస్తారు, ఆ సమస్యకు ఉండేటటువంటి పరిష్కారాన్ని మాత్రం తప్పుగా ఆలోచిస్తారు. ఇతను ఏంటంటే సమస్యను ముందుగానే విశ్లేషించాడు. ఏమని అనుకున్నాడు అంటే కనుక ఈ అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది, ఈ అమ్మాయిని ఇప్పుడు నేను కాదు అంటే కనుక నా వెనకాతలు ఎవరు ఉన్నారు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి రేపొద్దున అరుణ దూరం అయిపోతుంది. కాబట్టి నేను ఫస్ట్ ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత ఈ సమస్యకి పరిష్కారం తర్వాత వెతుకుతాను అనేటటువంటిది. దానికి ఏం చేశాడంటే కనుక ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తన జీవితంలోకి వెళ్ళి మభ్య పెట్టడానికి ట్రై చేశాడు. ఇది ఓన్లీ టెంపరీ ఇష్యూ మాత్రమే. అంటే ఏంటంటే చాలా మంది మగవాళ్ళు ఇలా ఉంటారు. అంటే ఫస్ట్ వచ్చి చెప్పేస్తారన్నమాట, నేను ఓపెన్గా నీకు అన్నీ చెప్పేశాను కదా, అయినా కానీ నువ్వే పరిగెట్టుకుని వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు అనేటటువంటి ఆ విధంగా ఏంటంటే అతని తప్పు కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశాడు ఇక్కడ. అంటే ఫస్ట్ సమస్య గురించి తెలుసు, కానీ పరిష్కారం అన్నది కూడా తెలుసు, కానీ ఆ పరిష్కారానికి ఒక రంగు పూసి ఆ తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత దాన్ని మభ్యపెట్టి మాయ చేయటం అని దీన్ని అంటారు మేడం. అరుణ విషయానికి వస్తే మేడం, ఇందాక ఒక మాట అంది తను, నీ మొదటి భర్తని ఎందుకు వదిలేసావమ్మా అంటే కనుక నాకు ఇష్టం లేదు అని అన్నా. అమ్మ, ఇష్టం లేదు అనేటటువంటిది కొన్ని అంశాలకి పరిగణించదు. ఇది షర్ట్లు మార్చుకోవటం, బట్టలు మార్చుకోవటం, డ్రెస్సులు మార్చుకోవటం, ఈ డ్రెస్ బాగుండకపోతే ఇంకో డ్రెస్ వేసుకుంటాను అనే అంత ఈజీగా నాకు ఇష్టం లేదు అని అంట. అంటే కొన్ని అంశాలు జీవితంలో పెర్మనెంట్. ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత, అందులో దిగిన తర్వాత, ఒక బాధ్యత పెరిగిన తర్వాత దాన్ని వదిలేయాలి అనుకోవటం కేవలం నీ అజ్ఞానం. ఇంకా చెప్పాలి అంటే కనుక నువ్వు నీ పిల్లలకి ఇచ్చేటటువంటి కేవలం ఒక ఫ్రీ గిఫ్ట్, అదేంటంటే నరకం.